హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. అయితే మీకు మనం ఉదయం లేస్తే పళ్ళు తోమటానికి ఉపయోగించే పేస్ట్లు, ఇది బయట మార్కెట్లో మనం ఇప్పటి వరకు వాడుతున్న పేస్ట్. ఇది ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే మన ఐఎంసి కంపెనీ వారు ప్రవేశపెట్టిన అలో డెంటల్ క్రీము, ఈ డెంటల్ క్రీము ఉపయోగాలు ఏమిటి, మనం పూర్వం నుంచి వాడుతున్న ఈ యొక్క పేస్టుల యొక్క ఉపయోగాలు ఏమిటి అని తెలుసుకుంటే కనుక, ఇట్లా ఉపయోగాలు తెలుసుకునే ముందు ఈ రెండాటికి తేడా ఏంటనే చిన్న డెమో రూపంలో కూడా తెలియజేస్తాను. ఒకసారి గమనించండి. ఇది బెటాడిన్ అండి. ఇది 13 రకాల కెమికల్స్తో తయారు చేయబడిన బెటాడిన్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే కనుక, మనకు ఏదైనా ఇబ్బందుల వల్ల పైన ఏమైనా దెబ్బలు తగిలినా వాటిని శుద్ధి చేయడానికి, శరీరం పైన ఉపయోగిస్తానికి మాత్రమే వాడతారు. ఇది కడుపులోనికి తీసుకోకూడదు, ఎందుకంటే 13 రకాల కెమికల్తో తయారు చేయబడ్డది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కడుపులోకి తీసుకోకూడదు. దీన్ని నేను కెమికల్కి ఎగ్జాంపుల్గా ఈ యొక్క బెటాడిన్ని ఉపయోగిస్తూ ఉన్నాను. చిన్న డెమో చేస్తూ ఉన్నాను. అయితే ఇది బయట మనం వాడే పేస్ట్. ఈ పేస్ట్ ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. ఇది మన ఐఎంసి వారు తయారు చేయబడ్డ మూలిక ఉత్పత్తి డెంటల్ క్రీము. ఈ రెండాటికి తేడా ఏంటనేది తెలియజేయడం కోసం మీకు ఈ డెమో చేయడం జరుగుతుంది. అయితే మనం బయట వాడే ఈ యొక్క పేస్ట్లు కెమికల్తో తయారు చేసి ఉన్న ప్రోడక్ట్లు కావటం వల్ల వీటిని కంపెనీ వారే 6 సంవత్సరాల లోపు పిల్లలు కడుపులోనికి మింగకూడదు, మింగకుండా చూసుకోండి అని చెప్పేసి వెనక పక్కన చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంచుతారు. అయితే
పిల్లల్ని కడుపులోకి మింగకుండా చేయటం అనేది ఎవరికైనా సాధ్యమంటారా? ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియకో టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే కన్నా కడుపులో మింగటానికి ఎక్కువ చూస్తారు. అయితే ఇది కడుపులోకి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది? దీని ముఖ్యంగా జంతువుల ఎముకల పొడితో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఇంకా కొన్ని రకాల ఆ కెమికల్ ఎందుకు వాడతారంటే పళ్ళును శుద్ధి చేస్తానికని వాడతారు. అయితే అది మిగతా అవయవాల మీద ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనే పరిశోధన చేయకుండా ఒక పళ్ళు మీద మాత్రమే పరిశోధన చేసి ఈ యొక్క పేస్ట్లను తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. అయితే ఇది ఈ కెమికల్తో నిండి ఉండటం వల్ల ఈ పేస్టు మనం పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ థైరాయిడ్ గ్రంథులనే వాటిలోకి ఈ పేస్టు చేరిపోయి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనం సక్రమంగా నిర్వహించకుండా వాటికి అసౌకర్యం కలగటం వల్ల అన్య మార్గాన్ని ప్రవహించి మన పేగుల్లో పుళ్ళు పడి, అలాగే ఆడవాళ్ళ గర్భసంచుల్లోకి నీటి బుడగలని, కంతులని, ఇలాగా అంటే వెంటనే ఏది కనిపించదు. నిత్యం ఈ కెమికల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటే నెమ్మదిగా ప్రతి ఒక్కటే కూడా ఓ దాన్ని చిన్న డ్యామేజ్ అయితే అది ఇంకో దాని మీద అలాగ ప్రతి అవయవం మీద డ్యామేజీ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక పళ్ళనే చూసుకుంటే కనుక ఇది మన శరీరాన్ని రక్షించడానికి పైన ఈ చర్మం ఎలాగైతే ఉంటుందో అలాగే మన పళ్ళను రక్షించడానికి ఒక సన్నటి పొర ఉంటుంది. ఆ సన్నటి పొరనే ఇది ఏం చేస్తుందంటే రాను రాను ఆ సన్నటి పొరనే డ్యామేజ్ చేస్తుంది ఈ బయట మార్కెట్లో పేస్ట్లు. అయితే ఆ సన్నటి పొర ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో పళ్ళు ఈ పొర దెబ్బతినటం వల్ల పళ్ళు పులిపెక్కడము, పళ్ళు ఏదన్నా తిన్నప్పుడు తాగినప్పుడు జిమ్ముమని లాగటము, ఇలాగ రకరకాల దంత క్షయం జరగటము, సిగుళ్ళ నుంచి రక్తం కారటం, పళ్ళు సలుపులు రావటం, అనేక రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలుసో తెలియకో ఇవి వాడి ఇవే మన జీవిత పరమాత్మ అనుకుని ముందుకు నడుస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికైనా తెలుసుకుండి దీన్ని పక్కన పడేసి ఇది మన ఐఎంసి వారు తయారు చేసిన అలో డెంటల్ క్రీము. ఈ యొక్క క్రీము లవంగం, కొన్ని రకాల వనమూలికలతో ఈ యొక్క పేస్ట్ని తయారు చేసి ఉన్నారు. అయితే వనమూలికలు అనేసరికి మీకు అందరికీ గుర్తొచ్చే ఉండాలి. వనమూలికలు అంటే మనం పూర్వం మొహం కడగటానికి బరింక పుల్లలు, వేప పుల్లలు, పూరేడు పుల్లలు, జామ పుల్లలు, నేరేడు పుల్లలు, అలాగా ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకుండి పళ్ళను శుద్ధి చేయడానికి ఉపయోగించేవాళ్ళు. అయితే అవి పూర్తిగా వనమూలికలు కావటం వల్ల మన పళ్ళకు ఎటువంటి డ్యామేజీ చేసేవి కాదు. అయితే ఆ మూలిక రసం మన పళ్ళలోకి ఇంకి ఎటువంటి పళ్ళకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఆ మూలిక రసం వల్ల ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే నశించిపోయి అప్పుడు నూటికి ఒకరికిద్దరు కూడా పిప్పళ్ళనే ఉండేవి కాదు. ఇప్పుడు అందరికీ పిప్పు పళ్ళు సలుపులు, పళ్ళు కదిలిపోవటం, పళ్ళు ఊడిపోవటం, లేదా పళ్ళ మీద పొర దెబ్బతినేసేసి పళ్ళు జిమ్ముమని లాగటం, ఇలాగా అనేక రకాల ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నాం. అయితే ఇది పూర్తిగా మూలిక ఉత్పత్తి కావటం వల్ల ఆ పళ్ళ మీద ఉన్న సన్నటి పొర ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఉత్పత్తి చేసి పళ్ళను ఎటువంటి డ్యామేజీ లేకుండా సక్రమంగా ఈ యొక్క పేస్టు చూసుకుంటుంది. కనుక ఈ యొక్క
పేస్ట్ని వాడుకుండి మీ పళ్ళ సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ, అయితే మనం బయట కొనేది డబ్బులు పెట్టి కొనాలి, ఇక్కడ ఐఎంసీ కంపెనీలోనూ డబ్బులు పెట్టే కొనాలి. అయితే ఆ కొనేది ఏదో ఒక మంచి ప్రోడక్ట్ను కొనుక్కుండి మన ఆరోగ్యాన్ని ఇచ్చే ఉత్పత్తుల వైపు మనం నడిస్తే మంచిది కదనే ఒక ఆలోచనతో మీకు ఈ యొక్క ఉత్పత్తుల గురించి ఎంత వివరించడం జరుగుతుంది. అయితే ఇది ఒక్కసారి చూడండి. దీని కలర్ ఏ విధంగా ఉందో, దీని కలర్ ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. ఈ యొక్క ఐఎంసి కంపెనీ వారు ప్రవేశపెట్టిన అలో డెంటల్ క్రీము, ఈ డెంటల్ క్రీము వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు. ఇది చూడండి, ఇటువంటి కెమికల్ ఉత్పత్తులు వాడితే మనం ఇబ్బందులు పడక తప్పదు కదా. అయితే ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఏది మంచిది ఏది చెడ్డదని ఒకసారి ఆలోచించుకుండి, ఏది మనకు ఉపయోగపడద్దు అనుకుంటే దానివైపు మళ్ళీ మనం ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మానవ జీవితం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ మనకి లభించదు. అయితే మనం ఒక విషయం అనుకుంటాం, ఏమని, రూపాయి ఖర్చు లేకుండా వచ్చేది మానవ జన్మే అని అనుకుంటాం. అయితే ఆ ఖర్చు లేకుండా వచ్చింది కదా అని చెప్పే దాన్ని సులకనగా మనం చూస్తే మన జీవితం ఎంతో విలువైంది కదా. అటువంటి జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు ఉన్నంతకాలం ఆయురారోగ్యాలతో జీవించాలనే మార్గంలో మనం నడవాలి. అలా నడిచినప్పుడే మన సమాజం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది అనే ఒక ఆలోచించి అయితే మనం అనుకుంటాం ఐఎంసీ కంపెనీ వనమూలిక ఉత్పత్తి అనేసరికి కొంచెం రేట్ ఎక్కువేమో అని అనుకుంటారు. అయితే ఇక్కడ మనం పళ్ళు తోమడానికి ఉపయోగించే బెస్స నిండా ఈ పేస్ట్ ఉపయోగించవలసి ఉంటుంది. అదే ఐఎంసి పేస్టు ఒక బఠానీ గింజంతా ఆ బెస్కి అప్లై చేసి మనం ఉపయోగిస్తే సరిపోతుంది. దీనివల్ల పళ్ళకు సంబంధించి అనేక రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే కనుక ఈ బయట కంపెనీ పేస్ట్ వాడితే కనుక ఉన్న సమస్యలు పోకపోగా కొత్త సమస్యలు, అంటే ఆ పళ్ళ మీద సన్నటి పొర ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో దానివల్ల ఎన్నో అనర్థాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఇప్పటికైనా మారండి. మారి ఈ యొక్క బయట ఉత్పత్తులను పక్కన పడేసి ఐఎంసి పూర్తిగా మూలిక ఉత్పత్తి కాబట్టి దీన్ని ఉపయోగించి, అంటే నేను ఏదో కంపెనీ గురించి చెప్తున్నాననే ఒక చెడు ఆలోచనతో కాకుండా మీరు ఒకసారి వాడి చూసి నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఉన్నాయని మీకు అనిపిస్తే అప్పుడు మారండి. లేదు దీంట్లో నేను చెప్పినంత క్వాలిటీ లేదని మీకు అనిపిస్తే ఏం పోయింది, ఒక నెల డబ్బులు కొంచెం ఖర్చు అయినాయి అనుకుంటారు. అదే మీకు అంటే ఖర్చు అయినాయి అని నేను అనుకోవక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో అంత దమ్ము ఉంది కాబట్టి. లేకపోతే ఎంత వివరంగా చెప్పాల్సిన ధైర్యం నాకు కూడా ఉండదు కదా. దీంట్లో అంత దమ్ము ఉంది కాబట్టి మీకు దీని గురించి అంత పదే వివరించడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఐఎంసి వైపు మారి ఈ ఐఎంసి డెంటల్ క్రీమ్ను తీసుకుండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ పేస్ట్ని కడుపులో మింగితే పేగుల్ని శుద్ధి చేసే కెపాసిటీ కూడా ఈ యొక్క పేస్ట్లో ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా వనమూలిక ఉత్పత్తి కావడం వల్ల
ఒక పళ్ళనే కాకుండా మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఆరోగ్యంగా చూసుకునేంత పనితనం ఈ యొక్క పేస్ట్లో ఉంది. కనుక ఇన్నిసార్లు ఈ పేస్ట్ గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మారి ఈ ఐఎంసీ యొక్క ఉత్పత్తులను వాడుకొని మీరు ఆరోగ్యంగా జీవిస్తారని పదే పదే కోరుకుంటూ గుడ్ ఐఎంసీ మీ ఎస్వి సుబ్రహ్మణ్యం.